హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుడు మన జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి మనం వందనస్తులమై ఉన్నాము. ఎడారిలో సెలయేర్లు జనవరి 1వ తారీఖు విన్నామా? మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11, 12 వచనాల్లో. ప్రియమైన స్నేహితులారా, రాబోయే కాలంలో జరగబోయే దాని గురించి ఆలోచిస్తే అంతా అగమ్య గోచరం. కొత్త సంవత్సరం మన ఎదుట ఉంది. దాన్ని స్వాధీనపరుచుకునేందుకు మనం బయలుదేరుతున్నాం. మనకేం ఎదురవనున్నాయో ఎవరు చెప్పగలరు? మనకి కలుగబోయే కొత్త అనుభవాలు, జరగనున్న మార్పులు, క్రొత్తగా తలెత్తనున్న అవసరాలు ఎవరు ఊహించగలరు? కానీ మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకొక ఉత్సాహభరితమైన ఆనంద సందేశాన్ని అందిస్తున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సర ఆది నుండి సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మన అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడట. ఎప్పటికీ ఎండిపోని నీటి బుగ్గలు ఆయనలో ఉన్నాయి. ఆనకట్టలు లేని సెలయేళ్ళు, జలధారలు ఆయన దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ముందేం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారా? ఇదిగో దేవుని కృప నిండిన వాగ్దానం, ఆశీర్వాదాలు ఆయన నుండి ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ ప్రవాహానికి అంతం లేదు. ఈ ప్రవాహం ఎండకి, అనావృష్టికి ఎండిపోదు. ఈ ప్రవాహం దేవుని పట్టణాన్ని సస్యశ్యామలం చేస్తుంది. మనం అడుగు పెట్టబోతున్న దేశం కొండలు లోయలు ఉన్న దేశం. అంతా చదునుగానూ ఉండదు, అంతా పల్లంగానూ ఉండదు. జీవితం చదునుగా ఎత్తుపల్లాలు లేకుండా ఉంటే అది నిస్సారమవుతుంది. కొండలు లోయలు ఉండాలి. కొండలు వర్షధారల్ని పోగు చేసి లోయల్లోకి ప్రవహింపచేస్తాయి. మన జీవితాల్లోనూ ఇంతే. కొండలు ఎదురైనప్పుడే మనం కృపా సింహాసనం ఎదుట మోకాళ్ళుని ఆశీర్వాద వర్షధారల్ని పొందుతాం. కష్టాల పర్వతాలను చూసి దిగులు పడతాం, సనుగుకుంటాం. కానీ ఈ పర్వతాలే మనపై వర్షాలు కురవడానికి కారణం. అరణ్యంలో చదును ప్రదేశంలో ఎంతమంది నశించిపోయారో, అదే కొండలు లోయలున్న ప్రాంతంలో వాళ్ళంతా బ్రతికి అభివృద్ధి పొందేవాళ్ళు కదా. మైదానాల్లో ఎముకలు కొరికేసే చలుగాలులు అడ్డు అదుపు లేకుండా వీస్తూ చెట్లను చేమలను నేలమట్టం చేస్తుంటే ఎంతమంది నశించిపోయారో. కానీ దృఢమైన తలవంచని అజేయమైన కొండ ప్రదేశాల్లో శత్రువుల నుండి రక్షణ కలిగించే కొండ చర్యల్లో క్షేమంగా ఉన్నారు. జీవితంలో మనకెదురయ్యే కష్టాలు దేవుడు మన ఎదుట నిలవబెట్టే కొండల్లాంటివి. వీటి వల్లనే మన జీవితాలు సంపూర్ణమయ్యి దేవునికి దగ్గరగా మనం వెళ్ళగలుగుతున్నాం. మనకి ఎలాంటి బాధలు, వేదన, శ్రమలు ఎదురవుతున్నాయో తెలియదు. కేవలం నమ్మకం ఉంచు. ఈ హెచ్చరికను అనుసరించి అలా చేస్తే ఈరోజు దేవుడు మన దగ్గరికి వచ్చి మన చేయి పట్టుకొని ముందుకి నడిపిస్తాడు. అది మంచి సంవత్సరం, దీవెనకరమైన కొత్త సంవత్సరం. అగమ్య గోచరమైన దారుల గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, పైకి అంధకారం దారి మూసిన, గాలి వానలు గోల చేసిన, మబ్బులు విడిపోతాయి, ముందుకి నడిపిస్తాయి. ప్రైజ్ ద లార్డ్.